నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు KK9 న్యూస్। హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాపాకపల్లి గ్రామంలో ఉలికిచెర్ల నుండి రాపాకపల్లికి వెళ్లే దారి గత 10 సంవత్సరాల నుండి రోడ్డు సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న 4 గ్రామాల ప్రజలు ఈ రోజు గ్రామ యూత్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలపడం జరిగింది। రాపాకపల్లి గ్రామం మీదుగా దేవునూర్ సోమదేవరపల్లి దామర గ్రామాల ప్రజలు కూడా వెళ్తున్నారు। సిటీకి దగ్గరగా ఉన్నందున అన్ని గ్రామాల ప్రజలు ఈ యొక్క రోడ్డు మీదుగా వెళ్తుంటారు। నిత్యం రవాణా ఉంటుంది। రోడ్డు సరిగ్గా లేని కారణంగా ప్రజలు స్కూల్ పిల్లలు గర్భిణీ స్త్రీలు రోడ్డుపైకి వెళ్ళాలి అంటే భయపడుతున్నారు। ఎన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకుని గ్రామ యువత పెద్ద ఎత్తున రోడ్డుపైకి తరలివచ్చి చేయడం జరిగింది। నిరసన చేపట్టారు। ఈ సమస్యను వెంటనే ప్రభుత్వాధికారులు ఎమ్మెల్యే స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేయవలసిందిగా గ్రామ యువత కోరారు। ధర్మసాగర్ మండలం రాపాపల్లి గ్రామానికి గత 10 సంవత్సరాలుగా రోడ్డు లేకుండా ఇబ్బంది పడుతున్నాము। స్కూల్ పోయేటప్పుడు కానీ ప్రయాణం చేసేటప్పుడు కానీ ముఖ్యంగా మా గర్భిణీ స్త్రీలు మొన్న ఆటోలోకి పోతుంటే ఎత్తువంపుల వల్ల చాలా పెయిన్ వచ్చి చాలా అవస్థ పడ్డదండి। దానికి మేము గ్రహించి ఎమ్మెల్యే దగ్గర కూడా మేము తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాము। ఈ సమస్యని మాకు ఎంతో త్వరగా రోడ్డు వేస్తే అంత మంచిదని భావిస్తున్నామండి। చాలా ఇబ్బందిగా ఉందండి। రాకపోకల మందు మాకు చాలా ఇబ్బంది కలుగుతున్నదండి। రాపాకపల్లి ప్రధాన రహదారి ఉలికిచెర్ల నుంచి వెళ్ళి రాపాకపల్లి గ్రామం వరకు రోడ్డు అతి దారుణంగా విపరీతమైన గుంతల ద్వారా అనేక విధాలుగా స్కూల్ బస్సులు వ్యాపార సంస్థల నుంచి వచ్చిపోయేవారు ప్రజలకు దేవునూరు సోమదేవరపల్లి మానింగపల్లి దామెర అన్ని రోడ్లు కలిపి ఉన్న ఈ రోడ్డు పైన అనేక విధాలుగా సమస్యలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు। ఈ గ్రామానికి బస్సులు స్కూల్ బస్సులు వస్తున్నాయి। ఇంతవరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు। రోడ్డు ఈ విధంగా ఉన్న కారణం చేతనే ఇంతవరకు ఆర్టీసీ బస్సు గ్రామానికి వచ్చే దిశ లేదు। ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి అనేక సార్లు తీసినాం। గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం। దీనికి గ్రామానికి సంబంధించిన అధికారులు పేపర్ల ద్వారానే కానీ ఇంతవరకు దాన్ని నామరూపాలు లేవు। పేపర్లు శాంక్షన్ అయిందని చెప్పుడు మాటలే ఉన్నాయి। ఇంతవరకు దానికి రూపుదాల్చలేదు। అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు। ప్రజలు ఇబ్బంది పడి ఆ ఇబ్బందులు మేము చూడలేక గ్రామ యువత అందరూ కలిసి రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా నిరసన తెలుపుతున్నాం। రోడ్డు మీద బైఠాయించి మా యొక్క బాధను విన్నవించుకున్న ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి త్వరగా మాకు ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం। మాకు తోడ్పడిన ఇక్కడున్న యువతకు గ్రామ పెద్దలు కూడా తోడ్పడి తొందరగా ఇది పేపర్ల కోసమే కాదు అన్ని విధాలా మాకు అనుకూలంగా మాకు త్వరలో గత ఇంకా నెల రోజులు ఈ కల్వర్టు కూలి దగ్గర 20 రోజులు అవుతుంది। 20 రోజులు బట్టి ఇంతవరకు ఏర్పడలేదు। అధికారులు వచ్చి చూపించడం జరిగింది। మా ఈ సర్పంచ్ గారు వాళ్ళు భర్త గారు వచ్చారు, ఇక్కడ చూపించుళ్ళు। ఇంతవరకు ఏం జరగలేదు। మాకేం లేదు, మీ న్యాయం చేయమని కోరుకుంటలేము, రోడ్డు వేయమని కోరుకుంటున్నాం అంతే। దయచేసి మా యొక్క బాధను మా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకొని ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం। అందరికీ సమస్య గురించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు। రాపాకపల్లి ప్రధాన రహదారి ఉలికిచెర్ల నుంచి వెళ్ళి రాపాకపల్లి గ్రామం వరకు రోడ్డు అతి దారుణంగా విపరీతమైన గుంతల ద్వారా అనేక విధాలుగా స్కూల్ బస్సులు వ్యాపార సంస్థల నుంచి వచ్చిపోయేవారు ప్రజలకు దేవునూరు సోమదేవరపల్లి మానింగపల్లి దామెర అన్ని రోడ్లు కలిపి ఉన్న ఈ రోడ్డు పైన అనేక విధాలుగా సమస్యలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు। ఈ గ్రామానికి బస్సులు స్కూల్ బస్సులు వస్తున్నాయి। ఇంతవరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు। రోడ్డు ఈ విధంగా ఉన్న కారణం చేతనే ఇంతవరకు ఆర్టీసీ బస్సు గ్రామానికి వచ్చే దిశ లేదు। ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి అనేక సార్లు తీసినాం। గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం। దీనికి గ్రామానికి సంబంధించిన అధికారులు పేపర్ల ద్వారానే కానీ ఇంతవరకు దాన్ని నామరూపాలు లేవు। పేపర్లు శాంక్షన్ అయిందని చెప్పుడు మాటలే ఉన్నాయి। ఇంతవరకు దానికి రూపుదాల్చలేదు। అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు। ప్రజలు ఇబ్బంది పడి ఆ ఇబ్బందులు మేము చూడలేక గ్రామ యువత అందరూ కలిసి రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా నిరసన తెలుపుతున్నాం। రోడ్డు మీద బైఠాయించి మా యొక్క బాధను విన్నవించుకున్న ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి త్వరగా మాకు ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం। మాకు తోడ్పడిన ఇక్కడున్న యువతకు గ్రామ పెద్దలు కూడా తోడ్పడి తొందరగా ఇది పేపర్ల కోసమే కాదు అన్ని విధాలా మాకు అనుకూలంగా మాకు త్వరలో గత ఇంకా నెల రోజులు ఈ కల్వర్టు కూలి దగ్గర 20 రోజులు అవుతుంది। 20 రోజులు బట్టి ఇంతవరకు ఏర్పడలేదు। అధికారులు వచ్చి చూపించడం జరిగింది। మా ఈ సర్పంచ్ గారు వాళ్ళు భర్త గారు వచ్చారు, ఇక్కడ చూపించుళ్ళు। ఇంతవరకు ఏం జరగలేదు। మాకేం లేదు, మీ న్యాయం చేయమని కోరుకుంటలేము, రోడ్డు వేయమని కోరుకుంటున్నాం అంతే। దయచేసి మా యొక్క బాధను మా యొక్క సమస్యను
ప్రభుత్వం దృష్టి తీసుకొని ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. అందరికీ సమస్య గురించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 3-4 గ్రామాలకు కలుపుకొని ఉన్నది. ఒకటి దామెర, దేవనూరు, మానింగపల్లె. ఈ 3 గ్రామాలకు కలుపుకొని ఈ గ్రామం గుండానే సిటీకి వెళ్ళే దారి కాబట్టి అది దగ్గరగా 9 కిలోమీటర్లు హనుమకొండకు దగ్గర ఉన్నది. కాబట్టి అందరికి అన్ని గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి. బస్ సౌకర్యం లేకపోవడం వల్ల అదొక అసౌకర్యంగా భావిస్తూ అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు. ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా పిల్లలకు కానీ ఎవరికైనా జరిగినప్పుడు దాన్ని వెంటనే రియాక్ట్ కావడానికి రోడ్డే సరిగా లేనప్పుడు వైద్యం ఏ విధంగా అంతదో ఒకసారి ఆలోచించవలసిన విషయం. మళ్ళీ ఒకటి ఏంటంటే గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ అనేక రకాలుగా ఇబ్బంది ఉంటుంది. వర్షాకాలం ఉంది. ఈ వర్షాకాలంలో పిల్లలు రావడానికి బస్ సౌకర్యం ఉన్నది. బస్ సౌకర్యం లేనప్పుడు పిల్లలు పోవడానికి కూడా ఇబ్బంది లేదు. పొద్దుగానే లేచి పిల్లలు వెళ్ళిపోవాలంటే కూడా సమయానికి స్కూల్కు దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను.